ప్రభువైన యేసుక్రీస్తు వారు పుట్టినరోజు. ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటే ఆ మాటకు అర్థము పాపములను రక్షించే దేవుడు అని అర్థము. పాపములను రక్షించడానికి నేనేం పాపం చేశానని నువ్వు అనుకునవచ్చు, నేను అనుకునవచ్చు. పాపం అంటే ఒక మాట చెప్తాను వినండి. ఒక అబద్ధం ఆడితే రోజు అబద్ధం అయితే వారానికి వచ్చే ఎన్ని అబద్ధాలు, సంవత్సరానికి వచ్చే ఎన్ని అబద్ధాలు. అయితే ఈ పాపం ద్వారా మనం పరలోకం ఎలా చేరుతాము, నిత్య మోక్షానికి ఎలా చేరుతాము, దేవుని దగ్గరికి చేరలేము కదా. అయితే బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉన్నది, ప్రభువైన యేసుక్రీస్తు రక్తము సమస్తమైన పాపముల నుంచి వారిని పవిత్రంగా పంచునని. ఆ రక్తాన్ని ఆశ్రయించినప్పుడు మన పాపము కొట్టివేయబడుతుంది. నేను విశ్వసించాను, నా పాపం కొట్టివేయబడింది, నేను నిత్యానికి చేరుతాను, నిత్య మోక్షానికి చేరుతాను. నువ్వు కూడా విశ్వసించు. నువ్వు కూడా ఆయన అంగీకరించినట్లయితే నువ్వు కూడా నిత్య మోక్షానికి చేరుతావు, నిత్యమైన సమాధానం పొందుతావు, నిత్యమైన శాంతి సంతోషాన్ని పొందుతావు. ఈ సమయంలో యేసుక్రీస్తు వారిని అంగీకరించు, విశ్వసించు. అప్పుడు నువ్వు ఇంటి వారిని గొప్ప ఆత్మరక్షణ పొందుతారు. ప్రేమ గల మా తండ్రి, కృప కలిగిన దేవా, దయగల తండ్రి, మహోన్నతమైన దేవా, మా అందుబాటులో చెప్పిన మాటలను బట్టి వందనాలు. ఈ సమయంలో ఎవరైతే ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకురండి. ఈ సమయంలో వారి ఉదయం విప్పండి, సహాయం చేసుకురండి ప్రభా. ముందున్న పరిచయం కూడా జ్ఞాపకం చేసుకుని సహాయపడుతురమ్మని మా ప్రభువుని యేసుక్రీస్తు ప్రార్థన స్తుతించి అడిగి పెట్టుకుంటున్నాను మా తండ్రి. రాజుకి, రాజుల రాజుకి, ప్రభుల ప్రభుకి. కళ్ళు కళ్ళు ప్రతివారి నాలుక ఒప్పుకోవాలి యేసునామమును, ప్రతివారి నాలుక ఒప్పుకోవాలి యేసునామమును, ప్రతివారి నాలుక ఒప్పుకోవాలి యేసునామమును, ప్రతివారి నాలుక ఒప్పుకోవాలి యేసునామమును. నిషేధించిన రాయి నిలబడ రాయి ఆయను, ధృవీకరించిన రాయి నిషేధించిన రాయి నిలబడ
ఎక్కడికి వచ్చినాం పరిశుద్ధ బైబిల్ను చదివిస్తూ ఉన్నది. సమస్త దేశాలను రక్షించడానికి, సమస్త ప్రజలను రక్షించడానికి, తాను కలిగినటువంటి విశ్వాసము రూపొచ్చడానికి 2020 సంవత్సరాల క్రితం ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి మనిషిగా జన్మించినాడు. మనము ఆయన ఆయనలో మనుషులను ప్రేమించి ఈ భూలోకానికి 2020 సంవత్సరాల క్రితము మనిషిగా జన్మించినాడు. కారణం ఏమిటో పరిశుద్ధ బైబిల్ చదివిస్తా ఉన్నది. ఆ పాపం వల్ల వచ్చే జీతం మనాన్ని ప్రేమించడానికి తన ఆకారము తన రూపంలో మార్చుకొని ఈ లోకానికి వచ్చినాడు. ఫోటో తీయనా ఫోన్ ఏది నాది నాది తీసుకుంటూ నరకానికి మానవానికి పాత్రలో ఉన్నటువంటి ఆ మానవుని రక్షించడానికి ఈ రక్షకుడు మానవుడిగా ఈ లోకానికి వచ్చినాడు. మానవుని దేవుడు ఎంతగానో ప్రేమించినాడు. అందుకనే పరిశుద్ధంగా బైబిల్లో చదివిస్తా ఉంది. దేవుడు లోకుడు ఎంతో ప్రేమించను, లోకులో ఉన్నటువంటి నిన్ను నన్ను ప్రతి మానవుని ప్రేమించి ఆయన రక్షకుడిగా ఈ లోకానికి వచ్చినాడు. కారణము ఆయన రక్షించడానికి పరిశుద్ధంగా రక్షించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కారణం ఏంటండి? ఎందుకు ఆయన బలి కావాల్సి ఉంది? మన పూర్వీకులు ఎందరో నిజంగా పుణ్యకార్యములు చేసి వారి పాపములను సరిచేసుకోవాలని, దేవుడితో సమాధానపరచాలని, సమాధాన పడాలని వారు ఎంతో ఆశిస్తున్నారు. కానీ పరిశుద్ధ గ్రంథము చదివిస్తా ఉంది, రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదని చదివిస్తా ఉంది. అంటే ఏ రక్తం అండి? ఇక్కడ ఒక్కసారి నా జీవితంలో కలిగినటువంటి అనుభవాన్ని మీ ఎత్తుకు చేసుకుంటున్నాను. నేను భయంకరటువంటి కాయలా పడినాను. అనారోగ్య పరిస్థితులు ఉన్నప్పుడు డాక్టర్ గారు చెప్పినారు, నాకున్నటువంటి గ్రూపు రక్తమే కావాలని. నిజంగా కుక్క రక్తము లేక వేరే జంతువు రక్తము కూడా ఇస్తే నేను చచ్చిపోతానని సెలవించినాడు. అవునా కాదా? నిజమే. అందుకని మన గ్రూపు రక్తము మనము ఆరోగ్యం పొందాలంటే మన గ్రూపు రక్తమే కావాలా. అదేవిధంగా అయినారా అమ్మలారా, ఈ భూమి పైన ఉన్నటువంటి ప్రతి పాప కొరకై పరిశుద్ధ రక్తము ఎంతో అవసరం ఉంటుంది. పరిశుద్ధ గ్రంథము సెలవిస్తా ఉంది, రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదు. ఏ రక్తము కావాలా? పాపము లేని రక్తము కావాలా, అది పుణ్యమైన రక్తము కావాలా, ఏ నింద అవమానం లేనటువంటి రక్తము కావాలా. ఆ రక్తమే ఒక్క మానవుడైనటువంటి మానవ అవతారముగా జన్మించిన ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నది. ఆయన ఈ లోకానికి మనుషులుగా కన్య గర్భమున ఏ పాపములని 2020 సంవత్సరాల క్రితం జన్మించినాడు. మనుషుడిగా జన్మించినాడు. కారణము మానవుడి యొక్క పాపాలను తొలగించడానికి ఆయన నిందారకమైన నిర్దోషమైన రక్తాన్ని కాచి తన ప్రాణమును ఆ కల్వశిలో బలిగా నడిపించడానికి ఆయన ఇష్టపడుతూ వచ్చినాడు. ఆయన చేతుల్లో మేకులు, ఆయన కాళ్ళలో మేకులు గుచ్చిపడుతూ వచ్చినాయి. ఆయన తల్లి ముళ్ళ తిరిగి అనుభవిస్తూ వచ్చినాడు. ఆయన ఒక్కరో పల్లె కోట్లు అనుభవిస్తూ వచ్చినాడు. ఆయన తిరిగి ఉన్నటువంటి రక్తము యావత్తు కూడా చిందించడానికి ఆయన ఇష్టపడుతూ వచ్చినాడు. కారణం ఏంటో తెలుసా? అయ్యారా అమ్మలారా, నిన్ను నన్ను పాపలను మనం ప్రేమించి తన ప్రాణాన్ని బలిగా నడిపించడానికి ఆయన ఇష్టపడుతూ వచ్చినాడు. ఇంకా మనం చేయవలసింది ఒకే ఒకటండి. మనం ఏమి చేయాలనో పరిస్థితులను బయటకు సెలవిస్తా ఉంది. నువ్వు ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా కూడా మనపూర్వకంగా హృదయపూర్వకంగా హృదయాంతరికి ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ పాపమును క్షమించడానికి సిద్ధమైన మనస్సు కలిగించున్నాడు. ప్రభువైన యేసులో విశ్వాసం ఉంచము, అప్పుడు నీవు నీ ఇంటి వారును గొప్ప ఆత్మరక్షణ పొందును. ఈ కొరకు ప్రార్థిస్తాం. దేవుడు తండ్రి, మన ముఖ్యమైన దేవ, మహోన్నతుడా, పరిశుద్ధుడా, సర్వ సృష్టి పైన అధికారం కలిగినటువంటి దేవాతి దేవ, నీ ఘనమైన గంభీరమైన అతి మధురమైన నామను బట్టి నీ స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ పురవీధులలో మానవ అందుబాటులో కలిగించబడిన ఈ పరిచయం బట్టి మీ స్తోత్రాలు. విన్న వారిలో హృదయంలో మీ ఆత్మీయ కార్యములు జరిగించి నిజమైన దేవుడు మీరని నిత్యము పల్లె రాజ్యంలో మీ
స్థితిలో ఉండాలని మనుషులను ఆయన ఎంతగానో ప్రేమించిన దేవునికి ఆశించి నిజముగా వారు కూడా రక్షణ పొందినట్లుగా వారి గుడిలో కార్యం జరిగించి మహిమ పొందమని వారిని వారి కుటుంబాలను ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించి మీరే కుటుంబించమని యేసుక్రీస్తు వారి ధన్యకరమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్. బోలో చిన్న పిల్లల మసీకి హల్లెలూయా. సార్ మా పండుగ